హలో, ఇవాళ ఒక మంచి నీతి కథ, చిట్టుపొట్టి కథలలో ఒక మంచి కథ చెప్పుకుందాము. ఆ నీతి కథ ఏంటంటే శిబి చక్రవర్తి గురించి. ఈ కథ మీరు ఎప్పుడన్నా విన్నారా? అయితే ఈయన షట్ చక్రవర్తులలో ఒక ఆయన అనమాట, శిబి అనేటువంటి ఆయన. ఈయనని ఒక రోజు ఆయన మహాదాతృత్వం అయినటువంటి మహారాజు అనమాట. అయితే ఆయనని పరీక్ష చేయటానికి ఒక రోజున ఇంద్రుడు, అగ్నిదేవుడు వీళ్ళిద్దరూ కూడా మారు వేషాలలో వచ్చి ఈయన పరీక్ష చేయాలనుకొని బయలుదేరి వచ్చారు. ఇంద్రలోక నుంచి దేవేంద్రుడు, అగ్ని వచ్చి పరీక్ష చేయటానికని బయలుదేరారు. అయితే ఆయన ఒక అగ్నిదేవుడు ఒక పౌరం వేషంలోను, ఆయన ఇంద్రుడు ఒక డేగ రూపంలోనూ బయలుదేరి ఆ డేగ ఈ పౌరాన్ని తరువుకుంటున్నట్టుగా బయలుదేరి ఇద్దరు కూడా దాన్ని తరువుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. ఈలో ఇట్లా వచ్చేటువంటి సమయంలో ఈ పౌరము పరిగెడుతూ వచ్చి శివి చక్రవర్తి ఒళ్ళో వారుతుంది. ఆ ఒళ్ళో వాడటంతో అది ఎట్లా ఉందంటే చాలా బాధపడుతూ భయంగా కంపించిపోతూ ఆయన ఒంట్లో వచ్చి వాలిపోగానే ఆ దూరం నుంచి అక్కడ ఆగినటువంటి ఇంద్రుడు రూపంలో ఉన్నటువంటి డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఆ పౌరం నాది, ఈరోజు ఆహారానికి నేను దాన్ని తరుముకుంటూ నేను వచ్చి దాన్ని పట్టుకోవాలని వచ్చాను, నువ్వు దాన్ని శరణార్థిలాగా నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర వాలంగానే దాన్ని కాపాడటానికి నీ దగ్గర పెట్టుకున్నావు, నా పౌరాన్ని నాకు ఇచ్చేసేయని చెప్పి అడుగుతాడు. డేగ అడుగుతుంది అనమాట. ఇంద్రుడి రూపంలో ఉన్నటువంటి డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు అడుగుతాడు. అడిగేసరికి అట్లా ఇవ్వను నేను, అది నా శరణార్థిలాగా వచ్చింది, నేను శరణ కోరి వచ్చినటువంటి వాడిని నేను ఇట్లా విడిచిపెట్టేసి నీకు అప్పగించలేను, నేను దాన్ని కాపాడాలి, దానికి మాట ఇచ్చానని చెప్పి చెప్తాడు శివి చక్రవర్తి. అప్పుడు వెంటనే డేగ ఏం చేస్తుందంటే, మరి ఈరోజు నాకు ఆహారం లేదా, నేను ఇట్లానే ఉండాలా అని చెప్పి అడుగుతుందనమాట. అడిగేసరి నువ్వు అంత బాధపడద్దు, నీకు ఈరోజు సరిపోయే ఆహారంగా ఆ పౌరం ఎంత బరువు అయితే ఉందో అంత బరువు బరువు కలిగినటువంటి మాంసఖండం నేను నా శరీరం నుంచి నీకు కోసి ఇస్తాను అని చెప్పి శివి చక్రవర్తి చెప్తాడనమాట. చెప్పగానే సరే ఆయన ఏం చేస్తాడు, ఒప్పుకుంటాడనమాట. నాకు కావాల్సిన ఆహారము ఇవ్వమని చెప్పని అడుగుతాడు. ఒక త్రాసు తీసుకొచ్చి ఆయన ఒక త్రాసులో ఆ పౌరాన్ని కూర్చోబెట్టి ఆ పౌరం ఎంత బరువు అయితే ఉందో అంత బరువు కలిగినటువంటి తన మాంసఖండాన్ని తన శరీరం నుంచి కోసి ఇంకొక తరాజులో పెడతాడు. ఇంకొక తరాజులో పెట్టి దాంతో సమానమైనటువంటి బరువు కలిగినటువంటి ఆ మాంసాన్ని ఆయనకి ఇంద్రుడికి ఇచ్చేసేసి ఆయన ఏం చేస్తాడంటే, అప్పుడు నీకు కడుపు నిండుగా మాంసఖండాన్ని కోసి ఇచ్చాను, ఇది నువ్వు ఆహారంగా తీసుకో అని చెప్పి చెబుతాడనమాట. అప్పుడు అగ్ని రూపంలో ఉన్నటువంటి పౌరము, డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఆయన దాతృత్వానికి మెచ్చుకొని ఇటువంటి శివి చక్రవర్తిని గురించి విని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి మేము నీ దాతృత్వానికి ఎంతో సంతోషించాము, చాలా ఆనందపడుతున్నాము, మేము నీ దాతృత్వానికి మేము ఎంతో మెచ్చుకొని నీ కీర్తి ప్రతిష్టలు దశ దిశల భరతఖండ ఉన్నతకాలము భరతకొండలోని పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది, నీ కీర్తి ప్రతిష్టలు అని చెప్పి ఆయనకి వరమిచ్చి అంతర్ధానం అయిపోతారు.